దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు నామమున శుభములు. మన పునీతుల కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈరోజు సెప్టెంబర్ నెల 21వ తేదీన పరిశుద్ధ తల్లి శ్రీ సభతో కలిసి మనమందరము సువిశేషకుడు అయినటువంటి పునీత మత్తయి గారి పండుగను కొనియాడుతున్నాము. పన్నులు వసూలు చేసేటువంటి ఈ పునీతుడు ప్రభు యొక్క పిలుపును అందుకుని సువార్తను రచించారు. వీరు అపోస్తలుడు, సువార్తికుడు, వేదసాక్షి, పుస్తక నిర్వాహకులు, పన్ను వసూలు చేయువారల పాలక పునీతుడు. ఈ పునీతుడు క్రీస్తు శకం 1వ శతాబ్దంలో జీవించారు. ఈ పునీతుని యొక్క జీవిత చరిత్రను మనమిప్పుడు తెలుసుకుందాం. మత్తయి గారినే మత్తయి లేక మాథ్యూ గారిని కూడా పిలుస్తాం. వీరి తండ్రి పేరు అల్ఫయి, లేవి వంశం వారు అనగా యాజక వర్గంకు చెందిన యూదుడు. అందుకే వీరిని లేవి అని కూడా పిలుస్తారు. సుంకములు అనగా పన్నులు వసూలు చేయటం వీరి ఉద్యోగం. అందుకే సుంకరి అని కూడా అనబడ్డారు. వీరు తమ కార్యాలయమైన సుంకపు మెట్టు వద్ద కూర్చుని ఉండగా గలిలయ సరస్సు తీరాన తన చుట్టూ చేరిన జనగుంపుకు ప్రబోధించిన యేసు ప్రభు కపర్నాంకు నడక సాగించారు. ఆ త్రోవలో వెళ్తూ కూర్చుని ఉన్న మత్తయి గారిని చూసి నన్ను అనుసరించు అని ఆహ్వానించారు. మత్తయి గారు ఏమాత్రం సందేహించకుండా ఉన్న ఫలంగా లేచి ప్రభువును వెంబడించారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనము, మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. సాధారణంగా సుంకరులు అన్యాయానికి ఎగబడుతుంటారు. అధిక పన్నులు వసూలు చేసి కైంకర్యం చేస్తుంటారు. ఈ అవినీతి దొంగ ప్రవృత్తికి గాను ప్రజలు వారిని అసహించుకోవటం సహజం. సుంకరి అయిన మత్తయి గారు హేరోదు అంతిఫాస్ రాజు క్రింద ఉద్యోగిగా కఫర్నాంలో ఉంటున్నారు. అయితే యేసుప్రభు వారికి శిష్యునిగా చేరినందుకు మత్తయి గారు ఎంతో సంతోషించారు. అధిక ఆదాయం గల తమ ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా విడిచిపెట్టారు. గొప్ప విశ్వాసంతో అనుసరించారు. ఆ ఆనందంతో వారు తమ ఇంట్లో గొప్ప విందు కూడా ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో తన ప్రజలైన యూదా జాతిని పాపం, యుద్ధం, అవినీతి, రోగాలు, బానిసతనం, దారిద్ర్యం వంటి రుగ్మతల నుండి విమోచించి రక్షించి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలనివ్వాలని ప్రభు సంకల్పం. అందుకే స్వయంగా దేవుడు తన నిండు ప్రేమ అనబడే కుమారుణ్ణి యేసుక్రీస్తుగా మెస్సయాగా ఈ లోకంలో అవతరింపచేసిన యూదులు యేసుప్రభుని అంగీకరించలేదు. అసలు యూదులు మెస్సయ రాక కోసమే ఎదురుచూస్తున్నారు. అలాంటి మెస్సయ స్వయంగా దిగి వచ్చేసరికి వారి మూర్ఖపు ఆలోచనలు, మోషే ధర్మశాస్త్రం పేరిట విస్తృతంగా తయారు చేసుకున్న అనేక కట్టుబాట్లతో క్రీస్తును తిరస్కరించారు. ఆ క్రీస్తును అనుసరించే క్రైస్తవుల్ని ద్వేషించారు. అసలే యూదులు రోమనులతో అనేక యుద్ధాలు చేసి చిందరవందరై అప్పుడప్పుడే కుదుటబడుతున్నారనేసరికి క్రీస్తు రావడం జరిగింది. వారి ప్రేమ, శాంతి సిద్ధాంతం యూదులకు మింగుడు పడలేదు. అక్కసుతో క్రీస్తును రక్తం చిందేలా శిలువ శ్రమలకు, మరణానికి గురిచేశారు. ఈ నేపథ్యంలో మత్తయి గారు తను వ్రాసే క్రీస్తు జీవితంను ఒక చరిత్రగా కాకుండా యూదా క్రైస్తవ విశ్వాసాన్ని బలపరిచేందుకు సాధనంగా మలచారు. మెస్సియాకు సంబంధించిన ప్రసిద్ధ ప్రవచనాలన్నింటినీ మత్తయి గారు కష్టం అనుకోకుండా క్రోడీకరించారు. మెస్సయ ఏర్పాటు చేసిన రాజ్యం నుండి యూదా దేశాన్ని, జాతిని వెలివేస్తారని మత్తయి గారు తమ సందేశంలో నొక్కి చెప్పారు. క్రీస్తు సువిశేషాన్ని మత్తయి గారు వ్రాసేటప్పుడు ప్రభువును గురించి వారు సేకరించిన పలు విషయాల్ని, సంఘటనల్ని తమ ముందు ఉంచుకుని వ్రాసారని తెలుస్తోంది. మొదటి నిబంధనలోని ప్రవక్తల ప్రవచనాలు, 2వ నిబంధనలోని క్రీస్తులో ఎలా నెరవేరాయో ఆయా సందర్భాలలో ఆ ప్రవచనాలను ఉటంకిస్తూ మత్తయి గారు రచన చేశారు. తద్వారా
యేసు దైవపుత్రుడని, సాక్షాత్తు నరరూపధారి అయిన దైవమని నిరూపించడానికి ఈ ప్రక్రియను చేపట్టి కృతకృత్యులయ్యారు. క్రీస్తు శిష్యుడిగా చేరిన తరువాత మత్తయి గారి జీవిత విశేషాలు, సువార్త సేవలు మరియు ఎక్కడ చనిపోయారనే సంగతులు సమగ్రంగా తెలియకపోయినా మత్తయి గారి గురించి కొన్ని సంఘటనలు మాత్రం యథార్థమైనవిగా గుర్తించడం జరిగింది. మత్తయి గారు విద్యావంతుడు, మంచి విశ్లేషకుడని చెప్పవచ్చు. వీరు యేసుక్రీస్తు వారి సువార్తను హీబ్రూ భాషలో వ్రాశారు. కానీ వీరికి గ్రీకు భాష కూడా వచ్చు. మత్తయి అంటే దేవుని వరం అని అర్థం. బహుశా యేసు ప్రభువే వారికి ఈ క్రొత్త పేరు పెట్టి ఉండవచ్చు. ఏమైనా క్రీస్తు 12 మంది శిష్య బృందంలో వీరును ఒకరిగా ఉండి క్రీస్తు వెంట తిరిగి క్రీస్తు సువార్తను అనుభవపూర్వకంగా వ్రాశారు. మత్తయి సువార్త క్రీస్తు శకం 85వ సంవత్సరంకు సంపూర్ణంగా వెలువరింపబడినట్లు తెలుస్తుంది. యేసుక్రీస్తు తాము వేద ప్రబోధం చేసిన 2-3 సంవత్సరాల్లో వారు ఎక్కువగా ఒక ప్రబోధకునిగా, ఒక ప్రసంగికునిగా, యథార్థ దైవ మానవవాదిగా కనిపించారు. అందుకే మత్తయి గారు మరే ఇతర సువార్త రచయిత వ్రాయనంతగా క్రీస్తు మాటలకే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి వ్రాశారు. పైగా క్రీస్తు సంభాషణల్ని ఈ క్రింది 5 విభాగాలుగా వర్ణించారు. మొదటిది, నూతన చట్టం. మత్తయి సువార్త అధ్యాయము 5 నుండి 7 వరకు. రెండవది, సువార్త ప్రచారకులకు సూచనలు. మత్తయి సువార్త అధ్యాయము 10. మూడవది, దైవరాజ్యం గురించి సామెతలు. మత్తయి సువార్త అధ్యాయము 13. నాలుగవది, క్రైస్తవ సమాజానికి బుద్ధి మాటలు. మత్తయి సువార్త అధ్యాయము 18. ఐదవది, శ్రీసభ భవిష్యత్తు. మత్తయి సువార్త అధ్యాయము 23 నుండి 25 వరకు. మత్తయి గారు తూర్పు ప్రాంతాల్లో వేద ప్రచారం సలిపినట్లు చరిత్ర తెలుపుతుంది. వీరిని క్రైస్తవ విరోధులు రాళ్లతో కొట్టి హింసింపగా మృతి చెందినట్లు శ్రీసభ నమ్ముతోంది. పన్నులు వసూలు చేసేవారికి, అకౌంట్లు, బ్యాంకులు, పుస్తక నిర్వాహకులకు పునీత మత్తయి గారు పాలక పునీతులు. మత్తయి అంటే దేవుడు వసగిన బహుమానమని అర్థం. పునీత మత్తయి గారా ఇటువంటి గొప్ప పునీతుని, సువార్త రచయితను, ఈ పునీతుడు రచించినటువంటి సువార్తను మనం అనుసరించినట్లుగా ప్రార్థిద్దాం. ఆమేన్.